మా సినిమాకు ఒక పాట రాస్తున్నారు ఆయన. అండ్ యాజ్ ఆఫ్ నో చెప్పాలంటే నరసింహారెడ్డి సినిమాలో ఆయన రాసిన 2 పాటలు విన్నాను, ఇంకా 3-4 పాటలు రాయాలి. ఈ 2 పాటలు అత్యద్భుతమైన పాట వింటుంటేనే ఒళ్ళు గగ్గురు పాట పడుస్తుంది, ఇది దృశ్యం చూడకుండా. సో అందులో ఆయన చిరంజీవి ఉన్నాడు కదా అంటూ నా క్యారెక్టర్ని చిరంజీవి అనే పదం వచ్చేలాగా రాస్తే నిర్మాతగా చరణ్ మన నాన్న గురించి మనమే చెప్పుకోవడం అనేది నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఏమైనా మార్చగలరా అంటే, ఆయన నన్ను కుర్రోడు, నన్ను నా మాట కాదన్నాడని కాకుండా ప్రశంసిస్తూ చరణ్ని అద్భుతం, దీన్ని మించి నేను రాస్తాను అంటే ఛాలెంజ్గా తీసుకోవడం అనేది ఆయన ఉన్నటువంటి సరస్వతి దీనికి చుట్టుగా అసలు ఇంకా ఎంత రాయగలరు ఆయన కాన్ఫిడెన్స్ కానివ్వండి. చిన్న కుర్రవాడు అలాంటి మళ్ళీ మనం స్థుతించుకోవటం, మళ్ళీ మనని పొగుడుకోవటం సమంజసం కాదంటున్నది అతని సంస్కారం అంటూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఆ కుర్రవాడిని భుజం తడుతూ ఇంకొక పర్యాయ పదం కోసం రాసినప్పుడు అత్యద్భుతంగా రాశారు. మృత్యువే చిరాయు అంటూ స్వయానా చిరాయురస్తు అంటూ స్వయాన మృత్యువే చిరాయురస్తు అంటూ దీవించింది ఉయ్యాలవాడ నరసింహ అంటూ రాసినప్పుడు అసలు అట్లాగే హీరోయిన్స్ ఇద్దరు కలిపి నా గురించి ప్రోపగాండ చేస్తూ పాడే పాట, ఇవన్నీ కూడా అత్యద్భుతంగా రాశారు. అండ్ అలాంటి ఇంద్రపాట నా అదే కాశీ అదే మణికర్ణిక అంది మా ఈ చిరు కంటిక పేరు రావాలి. అన్ని పాటలు, ముఖ్యంగా నా సినిమాలో అన్ని పాటలు నాకు చాలా ఇష్టం. అండ్ మా యొక్క ప్రయాణం ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాయిరా వరకు కొనసాగుతుంది. అందులో కూడా అత్యద్భుత సాహిత్యం ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకించి ఆయనకు ధన్యవాదాలు.